నమస్కారం. అనీష్ ఇక్కడున్నావా? నువ్వు అక్కడెక్కడో ఏ సెల్ చూసుకుంటూ ఉన్నావేమో అనుకున్నాను. సరే, బాగుంది. కానీ ఏమిటి చేస్తున్నావు? ప్రాక్టీస్ చేస్తున్నా తాతగారు. సాధన చేస్తున్నావు, చాలా సంతోషం. అయితే మరి ఇలా వాయించడమేనా, ఇంకేమైనా రాగాలు గొట్ట ఏమైనా వచ్చా నీకు? రాగాలు వచ్చు తాతగారు. వచ్చా? మరి నేను ఒక రాగం చెప్తాను, వాయిస్తావేమిటి? వాయిస్తాను. హిందోళ వాయించు. బాగుంది. దీన్నే మాల్కాస్ అని కూడా అంటుంటారు. సరే, మరి నేను ఒక శ్లోకం చదువుతాను. ఆ శ్లోకం చదివిన తరువాత, విన్న తరువాత నాతో పాటు మళ్ళీ నువ్వు వాయించాలి. సరేనా? సరే, శృతి చూపించు ముందు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకీ దేవి నారాయణి నమోస్తుతే. ఇది శ్లోకం విన్నావు కదా? ఇది ప్రార్థనలకి పనికొస్తుంది. ప్రార్థన దీంతోనే చేస్తారు. ఇలాంటి చాలా శ్లోకాలు ఉన్నాయి. ఇది అమ్మవారి శ్లోకం కాబట్టి తప్పకుండా మనం ఆ రాగం మరొక్కసారి వాయించినానా? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకీ దేవి నారాయణి నమోస్తుతే. ఇది శ్లోకం. ఇలాంటి శ్లోకాలు, ఇలాంటి రాగాలతో మనం హాయిగా రోజు ఒకటి చూద్దాం, ఒకటి మనం సాధన చేద్దాం. చాలామందికి ఇది ఆదర్శప్రాయంగా ఉండాలని, నీలాంటి పిల్లలందరూ కూడా ఏదో ఒక కళ నేర్చుకోవాలని మన తాలూకా, ఇదిగో ఈ సాధన తాలూకా ఆశయం. చాలా సంతోషం. అందరికీ నమస్కారం.